రైట్ ప్రస్తుతం రాజ్యసభలో ఖాళీ అయ్యే స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో మొత్తం 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎంపిక కోసం షెడ్యూల్ కూడా ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ ఏపీ నుంచి చెరో 3 రాజ్యసభ స్థానాలు నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కి అటు కాంగ్రెస్ కి 2 బీఆర్ఎస్ కి 1 వారికి ఉన్న సంఖ్య ఆధారంగా వచ్చే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంది, రేస్ లో ఎవరెవరున్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆలోచన ఏంటి, మరిన్ని వివరాలు అందించడానికి తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జి నవీన్ న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఓవర్ టు యు. విజయచంద్రిక, లోక్సభ ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి రాజ్యసభ ఎన్నికలు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ చతురతకు ఒక పరీక్షగా మారుతున్నాయి. ఎందుకంటే ఈ రాజ్యసభ ఎన్నికలని కూడా పూర్తిగా నెంబర్ గేమ్ తో కూడుకున్నటువంటి ఎన్నికలు. సో లోక్సభ ఎన్నికలకు ముందు మైండ్ గేమ్ తో ప్రతిపక్ష పార్టీలకు అంటే 2 పార్టీలు ఒకరిపై ఒకరు ఆత్మరక్షణలో పార్టీలను నెట్టేటువంటి వ్యూహాలకు సిద్ధమవుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. సో ఓవరాల్ గా కనుక చూస్తే వచ్చే నెల 27వ తారీఖున తెలంగాణలో 3 ఖాళీ అవుతున్నటువంటి రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో వాస్తవంగా తెలంగాణలో 7 రాజ్యసభ స్థానాలు ఉంటాయి. సో ఈ 7 రాజ్యసభ స్థానాలు కూడా గడిచిన ప్రభుత్వంలో ముఖ్యంగా గడిచిన అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులే రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. సో ప్రస్తుతం ఖాళీ అవుతున్నటువంటి 3 కేసీఆర్ బంధువుగా ఉన్నటువంటి జోగినపల్లి సంతోష్, అలానే వద్దిరాజు రవిచంద్ర, అలానే బడుగుల లింగయ్య యాదవ్. సో ఈ 3 రాజ్యసభ పదవీ కాలం ఏప్రిల్ 2వ తారీఖున ముగుస్తుంది. కనుక ఈ 3 ఖాళీ అవుతున్నటువంటి స్థానాలకు సంబంధించి వచ్చే నెల 27వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ 3 స్థానాలకు సంబంధించి గడిచిన ప్రభుత్వంలో అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో 7 స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ కోటాలోనే ఉన్నాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లను దక్కించుకుంది, బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలు దక్కించుకుంది, బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం 7 స్థానాలు, సిపిఐ 1 స్థానం దక్కించుకుంది. సో కనుక ఈ 3 స్థానాలకు జరిగేటువంటి ఎన్నికలకు కనుక మనకు చూస్తే అంటే ఒక రాజ్యసభ సభ్యుడు ఎన్నికవ్వాలంటే దీనికి సంబంధించినటువంటి కొంత నెంబరింగ్ కి సంబంధించినటువంటి ఒక ఫార్ములా ఉంటుంది. అంటే ఓవరాల్ గా తెలంగాణలో 120 మంది ఎమ్మెల్యేలు కనుక ఉన్నట్టుగా కనుక అనుకుంటే సో దాంట్లో డివైడెడ్ బై 3 అంటే 3 స్థానాలకు ఎన్నిక జరుగుతుంది, +1 అదనంగా యాడ్ చేస్తారు. సో అంటే ఒక రాజ్యసభ సభ్యుడు గెలవాలంటే 30 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం తప్పనిసరిగా ఉండాలి. సో ఈ లెక్కన ఈ 4 అంటే మొత్తం ఓవరాల్ గా కనుక క్యాల్కులేషన్స్ ప్రకారం కనుక చూస్తే మాత్రం ఈ 3 స్థానాలను గెలుచుకోవాలంటే ఒక్కో రాజ్యసభ సభ్యుడికి గెలవాలనుకుంటే 30 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం అవసరం అవుతుంది. సో ఈ లెక్కన కనుక చూస్తే 2 స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడతాయి. ఇంకా మిగిలినటువంటి స్థానానికి సంబంధించి ఎందుకంటే మనం చూసాం సో మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు కనుక చూస్తే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తిగా ఈ 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. సో వాస్తవానికి అయితే ఒకటి బీఆర్ఎస్ పార్టీకి మరొకటి కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సి ఉన్నప్పటికీ కూడా సో ఈ 2 స్థానాలకి ఒకేసారి నోటిఫికేషన్ వెలువడినటువంటి నేపథ్యంలో పోలింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గడిచిన కొన్ని రోజులుగా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ విషయంలో కొంత మైండ్ గేమ్ తోనే ముందుకు వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మెదక్ జిల్లాకు సంబంధించిన 4 ఎమ్మెల్యేలు కలవడం, మరోవైపు మొన్న ప్రకాష్ గౌడ్ కూడా రేవంత్ రెడ్డిని కలిసినటువంటి నేపథ్యంలో సో ఈ రాజ్యసభ ఎన్నికల్లో కొంత రాజకీయమైనటువంటి సంచలనం జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అయితే కొంత ప్రచారం అయితే జరుగుతోంది. సో కాంగ్రెస్ పార్టీ అవలీలగా గెలుచుకునేటువంటి 2 రాజ్యసభ స్థానాలతో పాటుగా సో బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే ఇక్కడ విప్ ఉండదు. సో కనుక ఆత్మ ప్రబోధానుసారం ఎమ్మెల్యేలు ఓటు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు సెకండ్ ప్రియారిటీ ఓటుతో కనుక ఆ సెకండ్ ప్రియారిటీ ఓట్లతో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇదే కనుక జరిగితే లోక్సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కు పెద్ద ముప్పుగానే మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా దీని ప్రభావం ఆ తర్వాత జరిగేటువంటి లోక్సభ ఎన్నికల మీద కూడా పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా ఈ ఎన్నికలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు అలానే వ్యూహాల మాంత్రికునిగా చెప్పుకునేటువంటి కేసీఆర్ రాజకీయ పరిపక్వతకు కూడా ఈ ఎన్నికలు అనేటువంటి కొంత పరీక్షగానే మారేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ బరిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు, అలా బీఆర్ఎస్ పార్టీ నుంచి 1 స్థానానికి ఎవరు బరిలో ఉంటారన్న దాని మీద కొంత రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. సో మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీలో ఈ రాజ్యసభ స్థానాల విషయంలో అయితే కొంత చర్చ అయితే జరుగుతోంది. సో వాస్తవానికి సోనియా గాంధీని ఖమ్మం నుంచి లోక్సభ బరిలో దింపాలని చెప్పేసి తెలంగాణ పీసీసీ ఇప్పటికే
పార్టీ హైకమాండ్కి ఒక ప్రతిపాదన కూడా చేసింది, తీర్మానాన్ని కూడా చేసి పంపింది. సో ఆమె ఆరోగ్య కారణాల దృష్ట్యా ఈసారి లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేయట్లేదనేటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. ఒకవేళ అదే కనుక నిజమైతే తెలంగాణ నుంచి సోనియా గాంధీని రాజ్యసభకు కనుక పంపిస్తే సో ఆ తర్వాత జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి హస్తం పార్టీ ప్రభంజనం కొనసాగిందో అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో కూడా హస్తం పార్టీ ప్రభంజనం కొనసాగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పని సునీల్ కనుగోలు టీం ఇప్పటికే పార్టీ హైకమాండ్కి ఒక నివేదిక కూడా ఇచ్చింది. సో సోనియా గాంధీ కనుక తెలంగాణ రాజ్యసభ ఎన్నికల్లో బరిలోకి దిగితే సో సెకండ్ ప్రియారిటీ ఓటే కావచ్చు లేదా ఆత్మ ప్రబోధానుసారం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సో థర్డ్ రాజ్యసభ సీటుకు సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి ప్రచారము జరుగుతోంది. సో మొత్తం మీద అసలు ఈ లెక్కలన్నీ కనుక పక్కన పెడితే సో కాంగ్రెస్ పార్టీ నేతలు మనకు చెప్తున్నారు ఒక విషయం, ఖచ్చితంగా 3 రాజ్యసభ స్థానాలు కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడతాయని చెప్పని కాంగ్రెస్ నేతలు అలానే మంత్రులు కూడా చెప్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి, ఈ 3 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఎట్లాంటి పోటీ ఉంది, సో అభ్యర్థులు ఎవరు తెలుసుకుందాం. మా ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు గాంధీ భవన్ నుంచి. సో సిద్ధార్థ్, చూస్తున్నాం నెంబర్ గేమ్ వర్క్ కనుక చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలను అవలీలగా గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. సో 3వ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంటుంది అనేటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దల నుంచి వినిపిస్తున్నాయి. సో కాంగ్రెస్ పార్టీలో ఈ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్తున్నారు, సో ఈ 3 స్థానాలకు సంబంధించి ఎవరు అభ్యర్థులై ఉంటారు? థ్యాంక్ యూ నవీన్. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ స్థానాలకు సంబంధించి ప్రిపరేషన్స్ ఆల్రెడీ మొదలుపెట్టింది. ఇటు సునీల్ కనుగోలుతో కూడా సంప్రదింపులు జరిపి ఎవరికి రాజ్యసభ స్థానాలు ఇస్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి ఒక చర్చనైతే నడుస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 2, బీఆర్ఎస్కు 1 వచ్చే అవకాశం ఉందని కొన్ని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇక 2 స్థానాలకు గాను ఒకటి ఏఐసిసికి ఇస్తారు, ఒకటి పిసిసికి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళ ఇష్టం ఉన్నటువంటి నాయకులు కంటే ఎవరైతే ఇద్దామనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఏఐసిసి ఖాతాలో వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇస్తే మళ్ళీ వీళ్ళంతా అంటే మిగతా ప్రతిపక్షాలు తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులకి ఇవ్వకుండా వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులకు ఇచ్చారనే ఒక క్రిటిక్ ఉంటుంది. కాబట్టి ఆ స్థానాన్ని సోనియా గాంధీతో భర్తీ చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలి లోక్సభ కోసమని ఇక్కడి కాంగ్రెస్ నేతలు భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. కానీ సోనియా గాంధీకి ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు కానీ ఆమెకు వయసు రీత్యా కానీ ఇప్పుడు లోక్సభకు పోటీ చేసే ఆలోచనలో సోనియా గాంధీ లేనట్టు తెలుస్తుంది. ఒకవేళ సోనియా గాంధీ లోక్సభకు పోటీ చేసే ఆలోచన లేకపోతే తెలంగాణ నుంచి ఆమెకు రాజ్యసభకు ఇద్దామని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానివల్ల వచ్చే లోక్సభ ఎన్నికలపై ప్రభావం పడుతుంది. దాంతోపాటుగా తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీకి ఒక థ్యాంక్స్ రూపంలో ఆ స్థానాన్ని కేటాయిస్తే తెలంగాణ కాంగ్రెస్ ఇమేజ్ పెరుగుతుందని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భావిస్తున్నారు. ఇక 2వ స్థానం కోసం జానారెడ్డి, విహెచ్, రేణుకా చౌదరి, వంశీచందర్ రెడ్డి, అద్దంకి దయాకర్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఆశావాహులు ఉన్నారు. ఈరోజు సాయంత్రం పిఈసి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎవరికి రాజ్యసభ స్థానాన్ని ఇస్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. అయితే రాజ్యసభ ఎన్నికల్లో విప్పు ఉండదు, ఎవరికి ఇష్టం ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళు ఓటు వేయచ్చు. సో ఒక ఫార్ములా ప్రకారం అంటే ఉన్నటువంటి 119 సీట్లను అంటే ఉన్నటువంటి ఖాళీలు 3 ఖాళీలు ఉన్నాయి కాబట్టి దానికి +1 అంటే +1 యాడ్ చేసి 4 అంటే ఉన్నటువంటి 119 స్థానాలకు డివైడెడ్ బై 4 చేస్తారు. కాబట్టి ఈ సంఖ్యాబలం ఆధారంగానే ఈ రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నిక ఉంటుంది. అయితే వీటిలో ఎవరు ఎంత తక్కువ మంది ఓటింగ్ చేస్తే సంఖ్యాబలం అంత తక్కువగా పడిపోతుంది. ఒక విషయం చెప్పండి. సో మనం చూస్తున్నాం అంటే ఈ లెక్కలు కనుక చూస్తే సో కాంగ్రెస్ పార్టీకి అంటే ఒక రాజ్యసభ సభ్యుడు గెలవాలంటే ఖచ్చితంగా 30 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. సో ఓవరాల్గా కనుక చూస్తే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ బరిలో ఉండేటువంటి అవకాశాలు లేవు, అలానే బీజేపీ పోలింగ్లో పాల్గొనేటువంటి అవకాశాలు లేవు. బహుశా బీజేపీ ఈ పోలింగ్కు దూరంగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేసేటువంటి అవకాశాలు లేవు, అలానే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేటువంటి అవకాశాలు లేవు. నోటా ఆప్షన్ కూడా ఈ రాజ్యసభ ఎన్నికలకు ఉండదు. కనుక ఖచ్చితంగా బీజేపీ ఈ పోలింగ్కు దూరంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. సో ఇక మిగిలినటువంటి 7 ఎమ్మెల్యే స్థానాల బలం ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ సో ఎవరికి మద్దతు ఇస్తుంది అనేటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. సో వాస్తవానికి బీఆర్ఎస్, ఎంఐఎం ఈ 2 పార్టీలు కూడా మిత్రపక్షాలుగా మనకి గడిచిన 2014 నుంచి కూడా
తెలంగాణ అసెంబ్లీలో కొనసాగుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు ఎంఐఎం ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో ఎంఐఎం పార్టీకి సంబంధించిన నేతలు కూడా టచ్లో ఉన్నారు. సో మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో, ఎందుకంటే మూసీ సుందరీకరణకు సంబంధించినటువంటి సమావేశంలో కూడా అక్బరుద్దీన్ ఓవైసీ కూడా రేవంత్ రెడ్డితో కలిశారు. సో హైదరాబాద్కి సంబంధించినటువంటి ఓల్డ్ సిటీకి సంబంధించిన సమస్యల మీద కూడా అక్బరుద్దీన్ ఓవైసీతో రేవంత్ రెడ్డి చర్చించారు. సో ఒకవేళ ఈ ఎన్నికల్లో సో ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా 3వ సీట్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే ఎంఐఎం ఈ పోలింగ్కు దూరంగా ఉన్నప్పుడు సో ఖచ్చితంగా ఇటు ఆత్మప్రబోధానుసారం బీఆర్ఎస్ నేతలు ఓట్లు పోలింగ్లో పాల్గొనాలి కాబట్టి సో వాళ్ళకి అదనంగా మరో 13 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అవసరం పడుతుంది, ఏది ఎంఐఎం కూడా దూరంగా ఉంటే. సో అప్పుడు ఖచ్చితంగా ఈ విప్పు ఉన్నది కాబట్టి సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారనేటువంటి చర్చ జరుగుతోంది. సో ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? సో ఎంఐఎం కనుక పోలింగ్లో పాల్గొంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మా వ్యూహం మాకుంది, మా స్ట్రాటజీ మాకుంది, ఉన్నటువంటి 3 స్థానాలను కాంగ్రెస్ పార్టీయే కైవసం చేసుకుంటుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు బీజేపీ ఎంఐఎం దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి కూడా అదే విధంగా ఇటు బీజేపీ దూరంగా ఉంటుంది, అదేవిధంగా ఎంఐఎం దూరంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఒకవేళ బీజేపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటే 119గా ఉన్నటువంటి సంఖ్యాబలం కాస్త 111కు పడిపోతుంది. ఎంఐఎం కూడా దూరంగా ఉంటే 119 కాస్త 104కు పడిపోతుంది. సో దానివల్ల కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. విప్ ఉండనటువంటి నేపథ్యంలో సోనియా గాంధీ లాంటి నేతను కాంగ్రెస్ పార్టీ బరిలో పెడితే బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది. అది కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టు కాకుండా కేవలం సోనియా గాంధీకి ఓటేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ స్ట్రాటజీని అమలు చేద్దామని అనుకుంటుంది. దాంతోపాటు మొన్నటి వరకు బీఆర్ఎస్కి ఎంఐఎంకి మధ్యలో సఖ్యత ఉండేది, కానీ అది కాస్త ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే ప్లాన్ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే వీళ్ళు ప్రొటెం స్పీకర్ను కూడా ఎంఐఎంకి సంబంధించినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీని పెట్టారు. దాంతోపాటు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు దావోస్లో అక్బరుద్దీన్ ఓవైసీ రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్లో మూసీ సుందరీకరణ ఏ విధంగా చేయాలనే అంశానికి సంబంధించి చర్చ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ ఓవైసీ ఇద్దరు కలిసి చాలాసేపు చర్చించినట్టు తెలుస్తుంది. ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే సిచ్యువేషనే కనిపిస్తుంది. ఈ రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపితే, కాంగ్రెస్కి అనుకూలంగా ఓట్లేస్తే 3వ స్థానం కూడా బీఆర్ఎస్కి కాకుండా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసే సూచనలు కనిపిస్తాయని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇక సోనియా గాంధీ బరిలో ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎట్లా విప్ ఉండదు కాబట్టి వాళ్ళు కూడా సోనియా గాంధీకి ఓటేసే అవకాశం ఉంది. సో మొత్తానికైతే లోక్సభ ఎన్నికల ముందు జరగనున్నటువంటి రాజ్యసభ ఎన్నికలను 3 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే దాని ఇంపాక్ట్ తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఒక వ్యూహంతో ముందుకు వెళ్తాం, 3 స్థానాలను ఖచ్చితంగా మేమే కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఎన్నికల వరకు ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో కాంగ్రెస్ అనుకున్నట్టు 3 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందో లేదో అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా ప్రస్తుతం అయితే ఉంది. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో అది ధీమా. సో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సంఖ్యాబలం మేరకు 2 రాజ్యసభ స్థానాలను అవలీలగా గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. సో 3వ స్థానాన్ని కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. సో దీనికి కారణం సోనియా గాంధీని బరిలోకి దింపడం కావచ్చు, విప్ లేకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆత్మప్రబోధానుసారం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి ఓటు వేస్తారని నమ్మకం కావచ్చు, లేదా సెకండ్ ప్రియారిటీ ఓట్ల ద్వారా ఖచ్చితంగా మిగిలినటువంటి 3వ స్థానాన్ని కూడా దక్కించుకుని అసలు బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం అవకాశం ఇవ్వము అనేటువంటి ఆత్మవిశ్వాసంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి ఆలోచనతో ఉంది? మిగిలినట్టు 1 స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంటుందా? తన రాజకీయ చతురతకు కేసీఆర్ ఈ రాజ్యసభ ఎన్నికల ద్వారా ఆయన ఆ పరీక్ష పెట్టుకుంటారా? ఖచ్చితంగా ఆ పరీక్షలో కేసీఆర్